దెయ్యమా పోతమా దేవుడు ఎవరా పాలు పోసి చూడండి వీరమంతులా అన్నాడు. ఏం చేసుకొని రంగమధ్య కదా మాకు నిద్ర చల్లగా పోల్చినాం మాకు తిరిగిస్తానన్నారు. ఈ రేపు నేను కూడా కాపలా కాస్తా. వాళ్ళు ఎవరు అయినా దెయ్యమా పోతమా దేవుడు మేము భయపెట్టాలా? గిరిరాజు కూడా కాపలా కాస్తా ఉన్నాడు. భూదేవి లక్ష్మి అన్నాడు. ఏమక్కన్నాడు 16 మందిలో కోరి గిరిరాజు తెలుసను కూర్చో 7 గడిలో దానానికి దానప్రదానంగా చల్లగా పోలిస్తాడు. గిరిరాజు తెలుసను కూర్చుంటానే గిరిరాజు చల్లగా పోలించినాడు. ఆయన ఈ 16 మంది పిల్లలు చూస్తున్నా కానీ ఆకులు పోలిస్తున్నాడు. 7 సార్లు తిన్నా 10 సార్లు తిన్నా బంగారు రామశిలక ఉత్తరంతో పుట్టలో చేరుకున్నట్లు కొందరు మందులు కనబడ్డాలి. పుట్టలో చేరుకున్నట్లు కొందరు మందులు చూసినారు. గిరిరాజు అన్నారు. ఏదైనా మంత్రాలన్నాడు. అదిగో 7 పాముల పుట్ట. 7 పాముల పుట్టలో ఏదో ఉండాలి. పుట్టను తెలిసి పుట్టలో ఏమన్నా చెప్తారు. కానీ వాడికి ఏదో తెలుసు కానీ ఉండే మాటలుగాను ఏం చేసినవరా బంగారు రామశిలక తన పుట్టలో చేరుకున్నారు అన్నారు. కానీ వాడు ఏమి తెలియదు. ప్రమాణంగా చూశానన్నారు. ఏం చేశారన్నారు. పావురంతో పుట్టలో చేరుకున్నారు అన్నారు. వీళ్ళు ఎవరు నమ్మలే. ఈ పుట్టంలో వాళ్ళని ఎవరు పోతాయి ఊరికి వస్తున్నారన్నారు. ఉడిరాజు దుప్రసంగమ ఒకటి లక్ష్మమ్మ ఉడిరాజుల కన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి ఆ ఉడిరాజు దుప్రసంగాన్ని లక్ష్మణ పిల్లలు తిన్నారు. అయ్యా వచ్చారండి. ఆ 7 పావుల పుట్టంలో వాళ్ళ నీకు సాగుండే వరదలుగా జాగ్రత్త గదిపోదు అనగాని ఉడిరాజు దుప్రసంగన్న ఒకటి లక్ష్మమ్మ బయలుదేరి ఆయన వాళ్ళ దండు తలానంట బుజ్జను వస్తారంట. ఆయన ఓహో ఉడియరాజు దండు నాన్న కూడా వస్తూ ఉన్నారు.